బీసీ ఎస్సీ ఎస్టీలు గుర్తు పెట్టుకోవాలి. ఇది గణతంత్ర రాజ్యం అయ్యా. గణతంత్ర రాజ్యం అంటే ఏమనుకుంటారు? ఒకడన్నా ఒక దేశ పాలకుడు దీని అర్థం చెప్పడా? గణతంత్ర రాజ్యం అంటే ఈ దేశంలో ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలకాయలకి భాగం పంచాలని అర్థం, వాటా పంచాలని అర్థం, అన్ని తలలకి భూమిని పంచాలని అర్థం, అన్ని తలలకి సంపద పంచాలని అర్థం, అన్ని తలలని గౌరవించాలని అర్థం, అన్ని తలల్ని ప్రేమించాలని అర్థం. అదే గణతంత్ర రాజ్యం, రిపబ్లిక్ స్టేట్. అలాంటి స్టేట్ లో ఓటున్న ప్రతి ఒక్కడికి వాటా ఉండాలని చెప్పిండు అంబేద్కర్. ఈ రాజ్యంలో మనకి విలువ ఉందా, గౌరవం ఉందా, వాటా ఉందా, భాగం ఉందా? పనిచేసి ఒకడు కాలిరిగిపోతే వాని కుటుంబాన్ని చూసేదెవరు? అనారోగ్యం పాలైతే ఈ రాజ్యం మనల్ని రక్షిస్తుందా? లేదే. ఎవరు మరి? అంబేద్కర్ మార్గాన్ని ఇచ్చిండు, ఆయన గురువు జ్యోతిరావు ఫూలే మార్గాన్ని ఇచ్చిండు, ఆయన గురువు సాహు మహారాజు మార్గాన్ని ఇచ్చిండు. ఈ పని మొత్తాన్ని చేసి చూపించిండు కాన్షీరామ్.